యునైటెడ్ నేషన్స్ స్టేజ్ మీద లోకం మొత్తంలో ఉన్న లీడర్స్ ఉన్న ఒక ప్లేస్ లో లండన్ మేయర్ దేనికి పనికిరాడు అనే ఒక స్టేట్మెంట్. అదే కాకుండా లండన్ మేయర్ షరియా లాని సపోర్ట్ చేస్తున్నారు, లండన్ లో షరియా లా తేవడానికి ట్రై చేస్తున్నారు అనే ఒక టార్గెటెడ్ మెసేజ్. ఇప్పుడు ఈ కరెంట్ సినారియోలో వరల్డ్ మొత్తం ముస్లిం ఇమిగ్రేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ కు పెద్ద టార్గెట్ కావాలి, మేయర్ ఆఫ్ లండన్ ఒక ముస్లిం. దీనికంటే పెద్ద టార్గెట్ ఇంకేముంది దొరికింది? దీనికంటే పెద్ద టార్గెట్ ఆయనకి ఇంకొకటి దొరకదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తే ట్రంప్ ఎప్పుడు గల్ఫ్ ప్రిన్స్ ని లేదా కింగ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న కింగ్స్ ని గానీ గల్ఫ్ ప్రిన్స్ ని గానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయాలి. ఒక పక్కన వాళ్ళతో బిజినెస్ డీల్ సైన్ చేస్తూ ఇంకొక పక్కన ఖాన్ని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇస్లాం కాదు, ఆర్ ప్రాబ్లం ముస్లిం కాదు. ముస్లిం ఆర్ ఇస్లాం ఒక టూల్ మాత్రమే. రాజకీయ నాయకులకి లేదా రాజకీయానికి ఇస్లాం ఒక టూల్. మెయిన్ గా ట్రంప్ గారికి రిలీజియన్ అనేది అంతే, ఒక టూల్ మాత్రమే. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, 2016 నుంచి జరుగుతుంది. ఇప్పుడు దాకా ట్రంప్ గారు మనం పెద్ద పెద్ద రాజకీయ ఎవరినన్నా చూస్తే వాళ్ళు ఒక ఫ్యాక్టర్ మీద మాత్రమే గెలుస్తారు, ఒక ఫియర్ లేదా రిలీజియన్. దీనికి బదులుగా లండన్ మేయర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమని? ట్రంప్ ఒక రేసిస్ట్, ట్రంప్ ఒక సెక్సిస్ట్, ట్రంప్ ఒక ఇస్లామోఫోబిక్, నేను రెంట్ కట్టకుండా ట్రంప్ గారి తలలో బతుకుతుంటాను అని కామెడీగా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ అయింది, అటు ట్రంప్ కి బెనిఫిట్ అయింది, ఇటు ఖాన్ కి బెనిఫిట్ అయింది. ఒక సిటీ మేయర్ 3 సార్లు మేయర్ గా ఎలక్ట్ అయ్యారు. 3 సార్లు ఎలక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, జనాలు చూస్తున్నారు కదా. 3 సార్లు ఎలక్ట్ చేసుకున్నారంటే ఆయన ఎంతో కొంత మంచి చేసే ఉంటాడు. ఇప్పుడు ఈ నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఖాన్ యొక్క పాపులారిటీ, సపోర్టర్స్ మరింత పెరిగిపోయింది. ఇటు ఇద్దరికి బెనిఫిట్ అయింది. ఈ ప్యాటర్న్ కనుక మనం క్లియర్ గా గమనిస్తే 2016 నుండి ట్రంప్ ఒక్కటే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఈ మెక్సికన్స్ ని క్రిమినల్స్ అని ప్రొజెక్ట్ చేయడం, ముస్లిమ్స్ అందరినీ టెర్రరిస్ట్ అనడం, ఒక ఫియర్ క్రియేట్ చేయడం, ఇదంతా ఒక థియేటర్. ఈ పాలిటిక్స్ అనే యాక్ట్ కి ఈ రిలీజియన్ అనేది ఒక థియేటర్. ఆ ఫియర్ పెంచి 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 జనాల్లో ఒక హేట్రెడ్ కల్పించి మిమ్మల్ని ఈ ఫియర్ నుంచి నేను కాపాడుతాను, నేను ఒక హీరో, నేనే మీ సేవియర్ అని రిలీజియన్ ని ఒక టూల్ గా వాడుతున్నారు. ఇది చేయడం వల్ల చాలా మంది ఆలోచించారు, ఎందుకంటే ఒక పెద్ద లీడర్ చెప్పినప్పుడు చాలా మంది దాన్నే ఫాలో అవుతారు. కానీ చాలా మంది, కోట్ల మంది ముస్లిమ్స్ ఎఫెక్ట్ అయ్యారు. మీరు ఆలోచిస్తే ఒక మనిషిని చెడ్డవాడు అని ఒకసారి చెప్తే నమ్మకపోవచ్చు, 2 సార్లు చెప్తే కూడా నమ్మకపోవచ్చు. కానీ ప్రతిరోజు బ్రెయిన్ ఫీడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో అందరు నమ్మేస్తారు. ఆలోచించకుండా ఈ వ్యక్తి నెగిటివ్, ఈ వ్యక్తి మంచివాడు కాదు అని అందరు నమ్ముతారు. సో ఇది కూడా అంతే. ఈ మొత్తం సిచ్యువేషన్ వల్ల ట్రంప్ గారికి కావాల్సిన స్పాట్లైట్ ట్రంప్ గారికి వచ్చింది, ఇమ్రాన్ ఖాన్ కి రావాల్సిన ఫేమ్ కూడా వచ్చింది. కానీ ప్రజల సంగతి ఏంటి? ఈ ప్రజలు ఐడెంటిటీ, రేస్, సెక్స్, రిలీజియన్ అనే ఒక లూప్ లో మాత్రమే చుట్టూ తిరుగుతూ ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ రిలీజియన్ అనేది లేకపోతే సగం మంది రాజకీయ నాయకులు దేన్ని బేస్ చేసుకుని అయితే గెలుస్తున్నారో సగం మంది రియాలిటీ బయటకు వస్తుంది. నాకు తెలిసి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, దీని మీద చాలా మాట్లాడాలని ఉంటుంది. మీ వ్యూస్ అన్ని కమెంట్స్ లో రాయండి, మీ థాట్స్ అన్ని కమెంట్స్ లో రాయండి. మనం మళ్ళీ కమ్యూనికేట్ అవుదాం, కమెంట్స్ ద్వారా కమ్యూనికేట్ అవుదాం.